ఆడగానే వచ్చింది ఎవరు? ఈడూరు తెలుసుంది. ఇస్ సమ్మన్ దేర్? ఎవరది? లోపలికి రండి. తలుపు తెరిచే ఉంది. లోపల క్లోజ్ చేసి ఉండాలి. అది బయట రూమ్ కావాల్సి వచ్చిందా? బిల్డప్కి ప్యాకప్ చెప్పేవలసిందే. డైరెక్టర్ మేడం, డైరెక్టర్ అమ్మా, ఓలమ్మో, కెమెరామెన్ గారు, ఒరే గారు, చెప్పగా ఒక్కడు కూడా రాడు. టచ్ అప్ డార్లింగ్ ఎందుకు వస్తుంది? ఈ టైంలో ఎవరితో టచ్లో ఉందో? ఎదురుగుండా ఏం ఉన్నా కళ్ళు మూసుకుని లెగెత్తాలి. సార్, నేను వాచ్మ్యాన్ సార్. ఏదో సౌండ్ వచ్చిందని వచ్చాను. వదలండి సార్. సార్, నేను ఎన్నో ఏళ్లగా ఇంట్లో పనిచేస్తున్నాను. దెయ్యం లేదు, భూతం లేదు. ఇంట్లో దెయ్యం ఉంది. ఇంట్లో ఉంది. ఎక్కడ సార్ చూశారు? పైన నా గదిలో నేను చూసా. పైన నా గదికి వచ్చింది, నన్ను భయపెట్టింది. అక్కడి నుంచి పరిగెట్టుకు వచ్చి ఇక్కడ దెయ్యం చూసి ఇలాగే దొల్లుకుంటూ వచ్చి. వాచ్మ్యాన్, వాచ్ అయితే ఇప్పుడు వచ్చినోడు వాచ్మ్యాన్ కాదా? అయ్యయ్యో, నాకు వాచ్ పైలా ఉంది. కాపాడండి దెయ్యం. కెమెరామాన్ని మీద కూర్చోబెట్టుకుని ఏంటి మీరు చేసేది? దీనికి నువ్వే సమాధానం చెప్పాలి. పబ్లిక్ గా చెప్తే పరుగు పోద్ది. నిద్దట్లో ఒక పీడకల. సరే, అలాగే క్యాజువల్ గా వాక్ చేద్దామని కిందకు వస్తే కెమెరామ్యాన్ గారు యాంగిల్ చూడడానికి హెల్ప్ చేయమన్నారు. అందుకే మీద ఎక్కించుకుని మరీ హెల్ప్ చేస్తాను. ఇంత రాత్రిప్పుడా? మీకు విడిగా చెప్పాలా? దిగండి. సారీ డాక్టర్. ఈ దెయ్యం వాచ్మ్యాన్ ఎక్కడ ఉన్నాడు? ఏదో జరిగింది. డాక్టర్ దాస్తున్నారు. నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒకరిగా చేర్చుకోండి సార్. డూ యూ నో హూ am I? I'm ప్రసాద్, డాక్టర్ ప్రసాద్. ఫ్లోలో చెప్పా. I'm ప్రొడక్షన్ కంట్రోలర్ ఆల్సో. రే గుడ్డుకుబాలే, నేను చీప్ గా ఇలాంటి వాళ్ళతో ఉండను అని బిల్డప్ డైలాగులు కొట్టావు కదా? కొట్టా. కావాలంటే చెప్పు తీసుకుని ముఖం మీద 2 కొట్టండి. నేను జాయింట్ ఫ్యామిలీలో పుట్టా. నలుగురితో కలిసి పడుకుంటేనే నాకు నిద్ర వస్తుంది. మీరు పర్మిట్ చేసి ఒక బెడ్షీట్ ఇస్తే బాత్రూమ్ లోనే పడుకుంటా. బాత్రూమ్ అనగానే ఓకే అంటారు చూడు. అయితే ఓకేరా. చూసావా, మన డ్యూటీకి ఎసరు పడుతున్నాడే. నువ్వు బాత్రూమ్ లో పడుకోనక్కర్లేదు కానీ నాతో. ఐ లవ్ యూ. మీటు కొత్త మెంబర్ అయిపోయాడు.
వాచ్ ఉన్నా? నమస్కారం. ఏంటి సార్ కొట్టుకేమైనా వెళ్ళాలా? చెప్పండి సార్. కాదు, నిన్న రాత్రి ఇంట్లోపలికి వచ్చారు కదా. మేము అసలు ఇంట్లోకి రాకూడదు సార్. నేను కూడా మిమ్మల్ని వాచ్ తీసుకున్నాను. ఛీ, అసభ్యంగా మాట్లాడకండి సార్. నువ్వు కూడా నన్ను గట్టిగానే పట్టుకున్నావు. ఏమంటున్నారు? ఊళ్ళో ఉన్న నా పెళ్ళాన్ని కౌగిలించుకుని 6 మాసాలైంది. మిమ్మల్ని నేనెందుకు కౌగిలించుకుంటాను చెప్పండి. వదిలేయండి సార్. మీ మీదొట్టు నేను కౌగిలించుకోలేదు. అయితే వచ్చింది ఎవరు?